ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా కునాఫా అయితే రెడీ చేసుకోవచ్చండి. నేను మీ అందరితో రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం సన్నటి సేమియాలు అయితే తీసుకోవాలా. కునాఫా సేమియాలు వేరేగా ఉంటాయండి. దొరకనప్పుడు ఈ విధంగా సన్న సేమియాలు తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. అర్ధ లీటర్ పాలు తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసుకొని 2 మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలా. కొంచెం గట్టిగా అయినప్పుడు మిల్క్ మేడ్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని అందులో మనం చీజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. చీజ్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని చీజ్ బాగా మెల్ట్ అయ్యి చూడండి ఈ విధంగా మనకు గట్టిగా అవుతుంది. దాని తర్వాత నేను 8 ఇంచ్ ప్యాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియాలు అయితే ఫస్ట్ ఒక మంచి లేయర్ యాడ్ చేసుకొని దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలండి. దాని తర్వాత మన మిల్క్ బ్యాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసి దాని తర్వాత మనం మిగిలిపోయిన సేమియాలు ఉంటాయి కదా, దాంతో ఇంకో లేయర్ బాగా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని మన ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. 160 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 10 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలా. అది బేక్ అయ్యేంత వరకు మనం షుగర్ సిరప్ అయితే చేసుకుందాం. దానికోసం చాయ్ గ్లాస్తో 2 గ్లాస్ నీళ్ళు వేసుకొని 2 ఇలాచి 6 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసుకొని దాన్ని అయితే బాయిల్ చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మనకు కునాఫా రెడీ అయిపోతుంది. దాన్ని మనం